అందరికీ నమస్కారం. సోమవారం రోజున ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి రాఖీ పౌర్ణమి రానుంది. అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజున మర్చిపోయి కూడా ఈ సమయంలో అంటే భద్రపద ముహూర్తంలో రాఖీ అస్సలు కట్టకూడదు. అలా రాఖీని భద్రపద ముహూర్తంలో కట్టించుకున్న వారికి ఇద్దరికీ కూడా హాని కలుగుతుంది. కటిక దరిద్రాలు అనుభవిస్తారు. అంతేకాదు కష్టాలు తప్పవు అని పండితులు చెప్తున్నారు. రాఖీ పౌర్ణమి అనేది భారతదేశంలో చాలా గొప్ప పండుగ. అత్యంత అనుబంధాన్ని పెంచే పండుగల్లో రాఖీ పండుగ ఒకటి. అత్యంత గొప్ప పండుగల్లో రాఖీ పండుగ ఒకటి. తమ సోదర సోదరీమణుల మధ్య అనుబంధాన్ని కాస్త పెంచుతుంది. రాఖీ పౌర్ణమి తమ సోదరులు ఇంటికి రాగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో మురిసిపోయి తమ సోదరులకు ఏదో ఒక బహుమతిని తయారు చేసి పెట్టి రాఖీ కట్టిన తరువాత ఆ బహుమతిని ఇచ్చి వారి కళ్ళలో ఆనందాన్ని చూస్తారు. అలాంటి పవిత్రమైన పండుగ ఈ రాఖీ పండుగ. ఈ రాఖీ పండుగ ఎవరి ప్రాంతాలను బట్టి వారు జరుపుకుంటూ ఉంటారు. ఎవరి ఆచారాలను బట్టి వారు జరుపుకుంటూ ఉంటారు. అయితే ఏ ఆచారం ఎలా ఉన్నదో, పిలుపు ఎలా ఉన్నా దానిలో ఉన్న బంధం మాత్రం అదే విధంగా ఉంటుంది. ఇందులో ఉన్న మాధుర్యం మాత్రం ఎక్కడా తగ్గదు. పేరులు పెట్టి పిలిచే విధానం వేరైనప్పటికీ అందులో ఉండే అన్న చెల్లెలి బంధం మాత్రం అలాగే ఉంటుంది. అలాంటి పవిత్రమైన పండుగ రాఖీ పండుగ. ఈ పండుగ కోసం సోదర సోదరీమణుల ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు తమ యొక్క సోదరుల చేత రాఖీ కట్టించుకోవాలి అనే ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తారు. రాఖీ పండగ అంటే ఆగస్టు నెల రాగానే ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పండగ వాతావరణం తమ సోదరులను తమ సోదరులను ఇద్దరిలోనూ కనిపిస్తుంది. అలాంటి రాఖీ పౌర్ణమి అనేది ఈసారి భద్రపద ముహూర్తంలో వచ్చింది. ఈ భద్రపద ముహూర్తంలో రావణాసుడికి శూర్పణఖ రాఖీ కట్టడం వల్ల రావణాసుడు రకరకాల కష్టాలు అనుభవించే రాక్షసుడిగా మారాడు అని పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ సమయంలో రాఖీ కట్టించుకున్న వారికి ముప్పు తప్పదు, గండాలు కష్టాలు తప్పవు అని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఆ సమయంలో మర్చిపోయి కూడా రాఖీని కట్టకూడదు. ఏ సోదరి అయినా తమ యొక్క సోదరుడు బాగుండాలి, బాగా ఎదగాలి, జీవితంలో ఇంకా అంతకంత ఎదగాలి, ఐశ్వర్యవంతుడు కావాలి, ఆర్థిక కష్టాలు ఉండకూడదు, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి అనే తమ పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి అని సోదరి కోరుకుంటుంది. అలాంటి సోదరికి రాఖీ కట్టే ముందు ఎన్నో పూజలు చేసి తమ సోదరుడు ఎల్లవేళలా బాగుండాలి అని తమని కంటికి రెప్పెలా కాస్తూ ఉండాలి అని వారి ఇద్దరి మధ్య ఉండే బంధం ఎప్పుడు అదే విధంగా ఉండాలి అని సోదరుల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎల్లవేళలా అలానే ఉండాలి అని ప్రతి సోదరి కోరుకుంటుంది. అంతేకాదు తమ సోదరులు ఎల్లప్పుడూ ఎదగాలి అని ప్రతి సోదరి కూడా కోరుకుంటుంది. అలా మీరు కట్టించుకున్న వారికి అన్ని విధాలా బాగుండాలి, ఐశ్వర్యం కలగాలి. అలాంటి ఎన్నో రాఖీ పండుగలను అందంగా జరుపుకోవాలి. వారి మధ్య బంధం మరింత బలపడడానికి అంటే తప్పకుండా మంచి ముహూర్తంలో రాఖీ కట్టాలి. ఈ రాఖీ అనేది కేవలం చేతి మణికట్టు మధ్యలో కట్టే ఒక్క దారం కాదు,
ప్రతి పురుషుడికి వెనుక విజయానికి దారి తీసేదే కూడా రాఖీనే. రాఖీ కట్టడం వల్ల ఎంతోమంది రాజులు విజయాన్ని సాధించినట్లు, పూర్వకాలంలో రాఖీ కట్టడం వల్ల ఎన్నో అద్భుత విజయాలు జరిగినట్లు, దేవతామూర్తుల మధ్య కూడా ఎంతో రాఖీ బంధం వల్ల విజయాలు ఏర్పడినట్లు మనకు పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అలాంటి పవిత్రమైనటువంటి రాఖీని మరి ఏ ముహూర్తంలో కట్టాలి, ఏ ముహూర్తంలో కట్టకూడదు, ఏ ముహూర్తంలో కడితే దారిద్రాలు అనుభవిస్తారు, ఏ ముహూర్తంలో కడితే రాజయోగాన్ని పొందుతారో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఈ రాఖీ పౌర్ణమి అనేది సోమవారంతో కలిసి వచ్చింది. సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం. శ్రావణ సోమవారం రోజున పరమశివుణ్ణి అభిషేకించి సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం ఏ చిన్న ఫెస్టివల్ అయినా ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోవడం మన ఆనవాయితీ. ఎందుకంటే ఇంట్లోకి లక్ష్మీదేవి దైవానుగ్రహం రావాలి అంటే ఇల్లు వాకిలి ఎల్లప్పుడూ శుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి. అలా ఎల్లప్పుడూ ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని మనం రాఖీ పౌర్ణమి రోజున ముఖ్యంగా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టి కలర్లు వేయాలి. స్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోని అలంకరించి పూజలు పూర్తి చేసుకొని ఏదైనా తీపి నైవేద్యాన్ని ప్రసాదంగా అమ్మవారికి సమర్పించి మీ యొక్క సోదరులు బాగుండాలి అనే మనస్ఫూర్తిగా వేడుకొని ఈ రాఖీని కట్టాలి. రాఖీ అనేది బంగారం వెండితో కట్టి అంటే స్తోమతను బట్టి కట్టుకోవచ్చు. కానీ అసలైన రాఖీ అనేది పసుపు దారం. పసుపు దారంతో కట్టిన రాఖీ అనేది విజయానికి సంకేతం. అంతేకాదు పసుపు అనేది శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది, శుభయోగాలను తెచ్చి పెడుతుంది, గ్రహ దోషాలను తొలగిస్తుంది. పసుపు దారం అనేది శ్రీరామరక్షగా నిలుస్తుంది. పసుపు దారం ముందుగా ఎవరైనా పసుపు దారానికి తమలపాకుని కానీ మామిడి ఆకును కానీ తులసి ఆకుని కట్టి ఆ దారాన్ని చేతికి కట్టి ఆ తరువాత రాఖీ కడితే మీ సోదరుడు అనేవారు అంతకంత ఎదుగుతారు. వారికి ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి. పసుపు దారం చాలా ప్రాముఖ్యత పొంది ఉంటుంది. పసుపు అంటే సకల దేవతలకి ఇష్టం, అన్ని శుభాలకు సంకేతం. మన జాతక దోషాలను గ్రహ దోషాలను తొలగిస్తుంది పసుపు దారం. కాబట్టి మీరు ఎన్ని బంగారు వెండి రాఖీలు కట్టిన పసుపు దారాన్ని మంచిదని లేదా ముందుగా పసుపు దారాన్ని ఈ శుభ సమయంలో కడితే గనుక ఖచ్చితంగా మీ యొక్క సోదరుడు మీరు అనుకున్న విధంగా విజయాలను సాధిస్తారు. రాజయోగం పట్టి దారిద్ర్యాలన్నీ తొలగిపోయి జాతక దోషాలు తొలగిపోయి మంచి జీవితాన్ని గడుపుతారు. మరి రాఖీ పౌర్ణమి రోజున ఏ సమయంలోని కట్టకూడదు అంటే భద్ర ముహూర్తంలో అస్సలు కట్టకూడదు. ఈ భద్ర ముహూర్తం ఎప్పుడు వచ్చింది అంటే గనుక ఆగస్టు 19 సోమవారం 3 గంటలకి అంటే ఉదయం 3:05 నుండి మధ్యాహ్నం 1:32 భద్ర ముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో రాఖీ అస్సలు కట్టకూడదు. కట్టిన వారికి కట్టించుకున్న వారికి ఇద్దరికి ముప్పు అనే శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆగస్టు 19 సోమవారం రాఖీ పౌర్ణమి రోజున ఉదయం 3:05 నుండి మధ్యాహ్నం 1:32
వరకు రాఖీని కట్టకూడదు. మరి శుభముహూర్తం ఎప్పుడు అంటే గనుక మరి ఏ సమయంలో రాఖీని కడితే కట్టిన వారికి కట్టించుకున్న వారికి అదృష్టం కలిగి రాజయోగం పట్టి భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 19 రాత్రి అంటే రాఖీని కట్టే సమయం ఆగస్టు 19 సోమవారం మధ్యాహ్నం 1:46 నుండి సాయంత్రం 4:19 వరకు రాఖీని కట్టుకోవచ్చు. తర్వాత సాయంత్రం సమయంలో ప్రదోష సమయంలో కూడా రాఖీని కట్టుకోవచ్చు. అంటే సాయంత్రం 6:02 నుండి రాత్రి 9:07 వరకు రాఖీని కట్టుకోవచ్చు. ఈ సమయంలో రాఖీని కట్టిన వారికి కట్టించుకున్న వారికి ఇద్దరికి కూడా శుభం కలుగుతుంది. ఈ శక్తివంతమైన అద్భుతమైన అన్న చెల్లెల మధ్య బంధాన్ని పెంచి బలపరిచే వారికి అదృష్టాన్ని కలిగింపజేసే రాఖీ పౌర్ణమి రోజున ఈ సమయంలో రాఖీ కట్టి మీ యొక్క సోదరుల మధ్య ఇద్దరు కూడా కలకాలం చల్లగా జీవించండి. పొరపాటున కూడా భద్ర ముహూర్తంలో మాత్రం రాఖీని కట్టకండి. అది రావణాసుడికి కట్టినటువంటి రాఖీ సమయం. అంటే ఒక్క రాక్షసులకు రాఖీ కట్టి అన్నిటిలో అపజయాలు కలిగి జనాల్లో కీర్తి ప్రతిష్ట తగ్గిపోయిన ఒక్క రాక్షసుడికి కట్టిన సమయం భద్ర సమయం కాబట్టి ఆ సమయంలో అసలు రాఖీని కట్టకూడదు అని పండితులు చెప్తున్నారు. తెలుసుకున్నారు కదా ఏ సమయంలో రాఖీ కట్టాలి, ఏ సమయంలో కట్టకూడదు అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.